మీకు మీరే కాంపిటీషన్ ఎంత తయారు చేసుకుంటున్నారు? అనేది కాంపిటీషన్ అనేది కాదన్న. ఎందుకంటే మనం టోటల్ ఓవరాల్‌గా డెవలప్ కావాలి. ఓకే. ఇప్పుడు ఏమవుతుందన్న, సపోజు మనం ముగ్గురం ఉన్నామన్న. మీరు కోల్డ్ ప్రెస్ అని చెప్పారు. నేను కోల్డ్ ప్రెస్ అని చెప్పాను. సార్ కోల్డ్ ప్రెస్ అని చెప్పారు. అప్పుడు ఏమవుతుంది కస్టమర్‌కి, ఓహో! ఇది కోల్డ్ ప్రెస్ ముగ్గురు చెప్తున్నారు బాగుంటుందని చెప్తారు. ఓహో! అలా చూస్తారా? ఓకే. సో రైట్. అప్పుడు ఏమవుతుందన్న, ఇప్పుడు మనకు చాలా తక్కువ మంది వాడుతున్నారు. అవును. 1000లో ఇద్దరు ముగ్గురు వాడుతున్నారు. అవును. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మంది వచ్చారనుకోండి అన్న, హ్మ్. అప్పుడు 2 నుంచి 10% వెళ్తుందన్న. ఓకే. ఓకే. 10 మంది వాడడం వల్ల. హ్మ్. అప్పుడు ఏమొస్తుంది, అప్పుడు అక్కడ ఏమొస్తుందంటే ఎవరు క్వాలిటీ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు కస్టమర్స్. రైట్. రైట్. సో మీరన్నట్లు నేనేమనుకుంటానన్నా, కాంపిటీషన్ కాదు, ఇది కొలాబరేషన్‌లో. ఓకే. కొలాబరేషన్. కొలాబరేషన్ మోడ్‌లో వెళ్తున్నాను. అవును. మీరన్నది కరెక్ట్. ఎందుకంటే ఆయిల్ అమ్ముతూ మిషన్‌లు అమ్మడం ఇట్స్ వెరీ, అదే అది కదా! యాక్చువల్లీ అమ్మొద్దు. అమ్మో! కానీ బట్ మనం ఏం చేస్తున్నామంటే కొలాబరేషన్ మోడ్‌లో వెళ్తున్నాం ఓకే. యాక్చువల్లీ. ఓకే. ఓకే. ఎందుకంటే ఈ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి, హ్మ్. హ్మ్. ఇమ్యూనిటీ బూస్టర్ అనుకోండి, అవును. కొలెస్ట్రాల్ మెయింటైన్ చేస్తుంది. అవును. ఇవన్నీ బెనిఫిట్స్ ఉండడం వల్ల అవును. అన్న ఆరోగ్యం స్టాండర్డ్స్, మన హెల్త్ స్టాండర్డ్స్ పెంచాలన్న. పెంచాలి. దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్ అన్న. వండర్ఫుల్. ఎందుకంటే నాకు కూడా కార్పొరేట్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదన్న. ఓకే. ఎప్పుడు కూడా ఆ కార్పొరేట్‌లో కూడా మేము కాంపిటీషన్ అనేది ఎప్పుడు అనుకోలేదన్న. హ్మ్. కొలాబరేషన్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ థింకింగ్ అన్న ఈ ఓకే. రోజుల్లో. ఓకే. ఓకే. రైట్. ఇప్పుడు అంటే గతంలో మన చిన్నప్పుడు ఇంకా యెస్. అంతకన్నా ముందు గానుగలు తిప్పేవాళ్ళు. యెస్. దాని ద్వారా ఆయిల్. ఆయిల్ తయారు చేసి యెస్. యెస్. పెట్టుకునేవాళ్ళు. యెస్. యెస్ అన్న. సో అక్కడి నుంచి చూసుకుంటే యెస్ అన్న. ఇప్పటి వరకు వచ్చిన మార్పులేంటి? ఓకే. ఇక ముందు రాబోయే మార్పులేంటి ఇండస్ట్రీలో? అన్న ఇప్పుడు ఏమైతుందన్న, స్టార్టింగ్‌లో ఏందంటే మనకు ఎద్దులతో తిరిగేవాళ్ళం. అవును. ఎందుకంటే అప్పుడు మోటార్స్ లేవు మన దగ్గర ఫెసిలిటీస్. అవును. సో ఎద్దులు స్టార్ట్ చేశారు అప్పుడు స్టార్టింగ్‌లో. అదే ఇప్పుడు మనం జర్మన్ తీసుకోండి అన్న, వాళ్ళు మెషిన్స్ వాడేశారు అప్పటికి. ఓకే. అప్పటికే. వాళ్ళకి అప్పటికి వాడేశారు వాళ్ళు. ఆ! మనం ఇంక ఎద్దులో ఉన్నాం, వాళ్ళు మెషిన్ స్టార్ట్ ఆ! చేశారు. సో ఇప్పుడు ఏమైందన్న, ఆ ఎద్దు నుంచి చెక్క గానుగ వచ్చింది. చెక్క గానుగ నుంచి ఆటోమైజ్డ్ మెషిన్ వచ్చింది. అవును. ఎందుకంటే అన్న ఆటోమైజ్డ్ మెషిన్‌లో ఏమవుతుందన్న, చేతి పెట్టాల్సిన అవసరం లేదు. హైజీన్‌గా వస్తుంది. ఈ రోజుల్లో అవును. మీరు చూసారన్న, ఆఫ్టర్ కరోనా అందరూ కొద్దిగా హైజీన్ అవును. మోడ్‌లో హైజీనిక్ అంతే వచ్చేసారు కదా! యాక్చువల్లీ. అవును. సో ఇప్పుడు కోల్డ్ ప్రెస్ వచ్చేవరకు ఏంటంటే, వాళ్ళ చేతులు ఏం ముట్టాల్సిన అవసరం లేదు. ఓకే. గ్లౌస్‌తో సీడేస్తే చాలు. ఇప్పుడు అదే చెక్కదనుకోండి, కొద్దిగా చేయి పెట్టాల్సొస్తుంది. కొందరికి నచ్చట్లేదు. కానీ బట్ అది మనం అవాయిడ్ చేయలేం. ఓకే. హ్మ్. అది తిప్పాలంటే అవాయిడ్ చేయలేమనమాట. చెక్కది కాకుండా కొన్ని స్టీల్ గూడా ఉంటున్నాయి స్టీల్ గదా! కూడా ఉంటాయి. ఆ! స్టీల్. అదే అన్న, ఇప్పుడు ఏంటంటే 60 డేస్ లోపల వస్తే ఆ! విటమిన్స్ ఏం చేంజ్ కాబట్టి ఏదైనా ఏదైనా ఓకే. వాడొచ్చు. ఏదైనా ఓకే. వాడొచ్చు. ఓకే. ఈ ఆర్‌పీఎం అని ఆ! ఇవన్నీ ఆ! కన్‌ఫ్యూజన్ యాక్చువల్‌గా. అవును. కొందరు ఏంటంటే 10 ఆర్‌పీఎం, 20 ఆర్‌పీఎం, 30 ఆర్‌పీఎం అవును. అని ఇది చేస్తున్నారు. అంత పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం లేవన్న. ఆ! మనం ఏంటంటే టెస్ట్ చేపించామన్న, న్యూట్రియంట్స్ పార్ట్ సేమ్ ఉంటున్నాయి. వెరీ గుడ్. అన్నిట్లో ఆ! కూడా న్యూట్రియంట్స్ పార్ట్ సేమ్ ఉంటున్నాయి. హ్మ్. హ్మ్. కానీ రెగ్యులర్ ఆయిల్స్‌కి వీటికి మాత్రం చాలా ఫరక్ చాలా ఉంటది. ఉంటుందన్న. యెస్. యెస్. సో, మా ప్రేక్షకులకి ఏమైనా డిస్కౌంట్ ఉంటదా మీ ఆయిల్స్ 100% కొంటే? అన్న. 100% ఉంటుంది. డిస్కౌంట్ ఇస్తాము. ఆ! ప్లస్ ఇంకోటేంటంటే, ఇప్పుడు ఎవరైతే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నారో ఆ! ఆ! మెషిన్ పెట్టి స్టార్ట్ చేస్తే అలా హెల్ప్ చేస్తాం. అవును. లేదు మన డిస్ట్రిబ్యూటర్స్ తీసుకొని దే కెన్ సూపర్. స్టార్ట్. అచ్చా! చిన్న అమౌంట్‌లో స్టార్ట్ చేస్తే వెరీ బిజినెస్ ఎక్స్‌పీరియన్స్ వచ్చినా దే కెన్ ఎక్స్‌పాండ్. కరెక్ట్. సో అన్ని ట్రైనింగ్ ఇస్తాము. ఇప్పుడు ఆయిల్ ఎందుకు వాడాలి, ఇది ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి అని హ్మ్. ట్రైనింగ్ ఇస్తాము. ఓకే. చిన్న మోడల్ సపోజ్ 1.5 లాక్స్ పెట్టారనుకోండి, ఆ! చిన్న ప్లేస్‌లలో చేసుకొని దే కెన్ వండర్ఫుల్. స్టార్ట్ ద ఆయిల్. ఓహ్! ఇది అప్‌కమింగ్ ప్రాజెక్ట్ అన్న. వెరీ గుడ్. అవేర్‌నెస్ ఇప్పుడు 3 ఇయర్స్ ముందు చేశాను, ఇప్పుడు నేను చేశాను. అవును. 3 ఇయర్స్ ముందు ఏం చెప్పారంటే చాలా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొచ్చేదన్న. మరి ఇప్పుడేంటంటే కోల్డ్ ప్రెస్ అంటే అందరికి అర్థమైంది. అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు అవును. మనకు తెలిసిందే. మనం కరెక్ట్. పూర్వం వాడాము, కానీ అవును. మళ్ళీ మర్చిపోయాం మళ్ళా మధ్యలో. మర్చిపోయాం. అవును. మళ్ళీ స్టార్ట్ అయిందన్న యాక్చువల్లీ. హ్మ్. కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు అవేర్‌నెస్ క్రియేట్ చేశారు. చేయడం అవును. వల్ల ముందుకెళ్తుందన్న. రైట్. హ్మ్. ఫైనల్‌గా మా ప్రేక్షకులకి ఆ! ఈ యొక్క కోల్డ్ ప్రెస్ ఆయిల్ గురించి ఏం చెప్తారు? అన్న ఫస్ట్ స్టార్ట్ చేయండి. మీరు ఒక 3 మంత్స్ వాడండి. హ్మ్. యూ ఫీల్ ద డిఫరెన్స్. ఓకే. యూ ఫీల్ ద, ఇప్పుడు పికిల్స్ వచ్చాయన్న, అవును. దీంతో వాడండి. అచ్చా! అసిడిటీ రాదు. అవునా? పికిల్స్ దీంతో పెట్టండి. ఓకే. 1 ఇయర్ బదులు అట్‌లీస్ట్ 1 ఇయర్, 2 మంత్సో, 1 ½ ఇయరో హ్మ్. షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. హ్మ్. నేచురల్‌గా వాడుతున్నాం కదా! ఏం కలపట్లేదు కదన్నా ఆయిల్స్‌లో. అవును. సో పికిల్స్ కూడా లైఫ్ పెరుగుతుంది. అసిడిటీ తగ్గుతుంది. అబ్బా! ఇంపార్టెంట్. ఇండైజెషన్ గాని అట్లాంటివి ఆ! తగ్గుతుంది. ఆ! పికిల్స్ ఈస్ ద బెస్ట్ అన్న. ఓకే. పికిల్ సీజన్ ఉంది కాబట్టి అంతే పికిల్స్ అన్నీ కదా! పెట్టుకుంటే వెరీ హ్యాపీగా 1 ½ ఇయర్ హ్మ్. వస్తుంది. అదే ఇండియా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అన్న ఇట్స్ ఎ క్వాలిటీ అన్న. హ్మ్. ఇట్స్ 100% ప్యూర్, 100% అన్‌కాంప్రమైజ్డ్ క్వాలిటీ. యెస్. 100% అన్న. హ్మ్. క్వాలిటీ కాడ కాంప్రమైజ్ కాము. సీడ్స్ హ్మ్. కాడ కాంప్రమైజ్ కాము. ఓకే. దట్ ఈస్ అవర్ ఫస్ట్ మోటో. ఓకే. ఎందుకన్నా బిజినెస్ చేయాలంటే ఎన్నో ఉన్నాయన్న. అవును. హెల్త్ దగ్గర మనం ఆడుకోవాల్సిన ఆడుకోవాల్సి బాధ్యత కాదు మనది హ్మ్. యాక్చువల్‌గా. కరెక్ట్. ఒక కార్పొరేట్ నుంచి వచ్చి నేను కూడా ఒక రైట్. బిజినెస్ పెట్టాను. హ్మ్. నాకు కూడా ఏంటంటే క్వాలిటీ ఇవ్వాలి అనేది ఫస్ట్ మైండ్‌లో ఉందన్న. హ్మ్. క్వాలిటీ ఇస్తే ఇప్పుడు మన దగ్గర ఉన్న కస్టమర్స్ అన్న ఆల్మోస్ట్ ఆల్ 3 ఇయర్స్ నుంచి కంటిన్యూ ఉన్నారు. అవును. అవును. ఆ! అంటే ఒకసారి అడిక్ట్ కూడా వచ్చిందంటే అయిపోయారు. పోరు. యెస్. ఎగ్జాక్ట్‌లీ అడిక్ట్ అడిక్ట్ కూడా అయిపోతారు. అయిపోయారు. అవును. అడిక్ట్ కూడా అవును. అయిపోయారు. కొందరు అవును. కస్టమర్లు ఇప్పుడు ఏమైతుందంటే
ఇప్పుడు మేము చెప్తాం, అందుకే ఒకరోజు టైం ఇవ్వండి అని చెప్తాం, ఈ రోజు చెప్తే ఇవ్వండి. కొందరికి చెప్తుంటే మార్నింగ్ చెప్తారు, ఈవినింగ్ వరకు, ఎందుకంటే మళ్ళీ రేపు అయిపోతుంది, అడిక్ట్ అయిపోతుంది. ఎందుకు మెయిన్ ఏంటంటే సీడ్స్ అన్న, మేజర్ ఈ సీడ్స్, నో అడల్ట్రేషన్. నేను ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్తానంటే 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి, కానీ ఏమి చేయకుండా ప్యూర్గా ఇవ్వండి. ఎస్, సూపర్. చూసారు కదా ఫ్రెండ్స్, సతీష్ అన్నతో ఒక అద్భుతమైన సెషన్ ఇది. అంటే ఏంటి, నేను సామాన్లు అమ్ముతున్నాను అనుకోకండి. ప్రజల ఆరోగ్యం అనేది, మీ ఆరోగ్యం అనేది టాప్ ప్రయారిటీ. మన ఆరోగ్యం మనకు తెలియదు. నేను చెప్పాను కదా, కిలో పల్లీలే మార్కెట్లో 200 దొరుకుతుంటే కిలో పల్లి నూనె ఒక పెద్ద కంపెనీ వాళ్ళు 180 రూపాయలకి ఎలా ఇస్తున్న ఆలోచన మనకు రావాలి. సరే, ఇప్పటిదాకా మనం వాడేసాం, నష్టపోయాం. ఇక నుంచి అయినా చూడండి, ఈ మిషన్ ఇంట్లో అలా పెట్టుకొని మీ పక్కన పెట్టుకొని హ్యాపీగా హెల్దీ ఆయిల్కి మించింది లేదు ఇంకా, మనకి తెలుసు. ఇంట్లో అసలైన వనరు అదే. కాబట్టి ఈ మిషన్ కొనుక్కోండి. లేదా ఈ ఆయిల్స్ కూడా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే సతీష్ అన్న మీ ఇంటికే పంపిస్తాడు. హైదరాబాద్లో అయితే, మరి డిస్ట్రిక్ట్లో అయితే పంపిస్తాం. రైట్, డిస్ట్రిక్ట్లో అయితే కొంచెం ఎక్కువ ప్రైస్ తీసుకొని చార్జ్ చేసేవాళ్ళు, డెలివరీ చార్జెస్ 10 రూపాయలు చిన్న చిన్న పెట్టేసుకుంటే మీ ఇంటికి హ్యాపీగా సేఫెస్ట్. ఇది చూడండి, చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. సో దీన్ని బాగా ఫిల్టర్ చేసి ఇచ్చారు. ముఖ్యంగా నేను వాడుతున్నా. నేను ఈ ప్రోడక్ట్ ఎందుకు పిలిచాను అంటే 2 years నుంచి నేను వాడుతున్నాను. అద్భుతంగా ఉంది. మంచి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఆయిల్ కాబట్టి ఇండి యుగాన్ని నేను ప్రమోట్ చేస్తాను, నేను సజెస్ట్ చేస్తున్నాను. మీరు వాడండి. వాడి చూసి మీరు కింద వీడియో కింద కామెంట్ పెట్టండి. సో దట్ మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఫర్ కమింగ్ అన్న. థ్యాంక్ యూ. 25 లీటర్ల క్యాన్లు ఉండేవి. స్టీల్. అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర 15 లీటర్స్ ఉన్నాయన్న. 15 లీటర్స్ అయితే అందులో ఇస్తాము. 15 లీటర్స్ అయితే అందులో అంటే కమర్షియల్ యూజ్ కేమో. కమర్షియల్ హోటల్ అంటే కొంత పెద్ద ఫ్యామిలీ ఉంటాయి కదా, జాయింట్ ఫ్యామిలీలో. జాయింట్ ఫ్యామిలీలో ఏం చేస్తారంటే ఒక తీసేసుకొని దే యూస్ ఫర్ 1.5 month అనమాట. ఎందుకంటే 6 months లైఫ్ ఉంది కదా, 6 months ఉంది కాబట్టి 1.5 month లో ఇది చేస్తారు. జనరల్ గా ఓపెన్ చేసినాక 2 months లో క్లోజ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. ఏవైతే న్యూట్రియన్స్ ఉన్నాయో, ఏవైతే ఫ్లేవర్ ఉందో. సో నా సజెషన్ జనరల్ గా ఏం చేస్తానంటే, మా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కూడా 5 లీటర్స్ తీసుకెళ్ళండి ఫస్ట్. అది అయిపోయిన తర్వాత దెన్ విల్ డెలివర్ ఆర్ ఫ్రెష్ గా తీసుకోండి. ఎందుకు అప్పుడు అంటే మనకు అవైలబిలిటీ లేదు, ఎక్కడో వెళ్ళి తీసుకొని రావాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫ్రెష్ గా తీసుకోండి అని నా సజెషన్. సేల్ వద్దు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలి, ఫ్రెష్నెస్ ఎప్పుడు ఫీల్ అవ్వాలి కస్టమర్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో మీ కస్టమర్ల నుంచి మీకు ఇంతవరకు వచ్చిన బెస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటి అన్న? ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 3.5 years అయిందన్న. కొందరు ఏమంటారంటే, నేను కస్టమర్స్ లిస్ట్ కూడా కావాలంటే ఇస్తానన్నా. ఇప్పుడు కొందరికి కొలెస్ట్రాల్ మెయింటైన్ అవుతుందని వాళ్ళు ఫీడ్బ్యాక్ చెప్పారు. కొలెస్ట్రాల్ మెయింటైన్ అవుతుందని ఫీడ్బ్యాక్ చెప్పారు. సో ఇంకోటి ఏంటంటే, పిల్లలు టేస్టీగా ఫుడ్ తింటున్నారు. మా ఒక కస్టమర్ ఉన్నాడన్న, యాక్చువల్గా గ్రౌండ్ నట్ వాడుతున్నారు వాళ్ళు. పిల్లలకి ఏంటంటే బటర్ అని చెప్పి తినిపిస్తున్నారు. దే ఆర్ ఈటింగ్ హ్యాపీ అన్న, హ్యాపీలీ దే ఆర్ ఈటింగ్. సూపర్. సో అట్లా అనమాట యాక్చువల్గా. సో ఎందుకంటే అన్న, ఇప్పుడు కోకోనట్ ఉంది, మైల్డ్ స్మెల్ ఉంటుంది. కోకోనట్ స్మెల్ ఎక్కువ రాదు, మైల్డ్ అంటే చాలా మైల్డ్ ఉంటుంది అన్న. సో అప్పుడు ఏమవుతుంది, పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తారు అనుకోండి, హ్యాపీగా ఉంటుంది అన్న. సో ఇప్పుడు మీ వినియోగదారులు అంటే ఎవరు? ఫ్యామిలీస్ ఏనా, రెస్టారెంట్లు? లేదన్న, ఇప్పుడైతే ఫ్యామిలీస్ అన్న. ఫ్యామిలీస్. కొందరు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక 2 కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు స్నాక్స్ మ్యానుఫ్యాక్చర్స్. వాళ్ళు మన ఆయిల్ తో తయారు చేసి స్నాక్స్ అమ్ముతున్నారు. కాస్ట్లీ అయినా వాళ్ళ కస్టమర్స్ ఉన్నారు కదా, ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు ఒక గార్లిక్ పేస్ట్ చేస్తున్నారు, గార్లిక్ మంత్రం ఒక బ్రాండ్ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన ఆయిల్ కుసుమ నూనె తీసుకొని వాళ్ళందరూ చేసి అమ్ముతున్నారు. గార్లిక్ మంత్ర అని ఒక కంపెనీ ఉందన్నమాట. గార్లిక్ దీంతో చేస్తున్నారు, పేస్ట్ చేస్తున్నారు వాళ్ళు. మన ఆయిల్ సాఫ్లవర్ వాడుతున్నారు. సాఫ్లవర్ వెళ్ళి ఆయిల్ రేట్ వస్తుంది. ఎందుకంటే మన మంచి నూనెతో చేస్తున్నారు కాబట్టి ప్యూర్ ఆంటుంది. కస్టమర్స్ ఆర్ రెడీ టు పే అన్న. హోటల్స్ అంటామన్నా వాళ్ళకు కమర్షియల్ వైబుల్ కాదు కాబట్టి ఇంకా స్టార్ట్ చేయలేదు. అక్కడక్కడ స్టార్ట్ చేశారన్న, అక్కడక్కడ స్టార్ట్ చేశారు. వాళ్ళ టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది, కొద్దిగా షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ ఇంకా అంటే మనం వైట్ లేబులింగ్ ఇస్తున్నాం, వాళ్ళ లేబుల్ మీద ఇస్తున్నాము, మనం డైరెక్ట్ ఏం చేయట్లేదు. వైట్ లేబులింగ్ ఇచ్చేసి ఇలా స్టిక్కర్ లేకుండా ఇస్తాము. దెన్ దిల్ పుట్ స్టిక్కర్ అండ్ వైట్ లేబులింగ్ కూడా మనం ఇండియాలో చేస్తున్నాము, బయట కూడా చేస్తున్నాం.